ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:17 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన రిలీజ్ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా, రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ రిజల్ట్స్లో చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించనున్నారు.